హాయ్ గైస్, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. ఇవాళ మన రైడ్ అయితే విజయనగరం అనమాట. ఎందుకంటే మా తమ్ముడు బెంగళూరు నుంచి విజయనగరం అయితే వస్తున్నాడు. తనని రిసీవ్ చేసుకోవడానికి అండ్ అలాగే దివాళీ షాపింగ్ చేయడానికి విజయనగరం బయలుదేరుతున్నాం మనం. ఇవాళ వెదర్ అయితే మాత్రం చాలా ప్లెజెంట్గా అండ్ కూల్గా అయితే ఉంది. రైడ్ చేయడానికి అయితే పర్ఫెక్ట్గా ఉంది ఇవాళ అయితే మాత్రం వెదర్. ప్రెజెంట్ అయితే మన బండిలోనైతే పెట్రోల్ అయితే తక్కువ ఉంది. సో అలా పెట్రోల్ కొట్టించుకొని మన రైడ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. ఫుల్ ట్యాంక్. ఈ రైడ్లోనైతే మనం అయితే కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. R15 అసలు ఎందుకు కొన్నానని చాలామంది అయితే నన్ను అడిగారు. R15 అన్నది నా డ్రీమ్ బైక్. అసలు చాలామందికి కొనాలనిపిస్తుంది, బట్ పేరెంట్స్ మీద ప్రెజర్ పెట్టకుండా మీకు మీరే కొనుక్కున్నట్టు చూసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది బైక్ కోసం అని చెప్పి పేరెంట్స్ మీద చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి వాళ్ళని ఏదో రకంగా కొనాలనుకుంటారు. బట్ అలా ఎప్పుడూ చేయకండి. ఎప్పుడైనా కొనాలి అనుకుంటే మీకు మీరుగా కొనుక్కోండి, ఏ బైక్ అయినా కూడా. R15 అయితే మాత్రం మైలేజ్ పరంగా, స్పీడ్ పరంగా అండ్ స్టెబిలిటీలో అయితే మాత్రం చాలా బెస్ట్ బైక్ నేనైతే మాత్రం అబ్జర్వ్ చేసింది. బట్ మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చేసరికి అండ్ రైడింగ్ పోర్షన్ వచ్చేసరికి మాత్రం చాలా కష్టం అనమాట. మెయింటెనెన్స్ ఎందుకు అంటే చాలా హైలీ కాస్ట్ మెయింటెనెన్స్ R15లో, అది అందరికీ తెలిసిందే. అండ్ ఆల్సో రైడింగ్ పోర్షన్ అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అది ఒంగోని డ్రైవ్ చేయడం వల్ల R15 చాలామంది తీసుకోవడం మానేస్తున్నారు అనమాట. ఎందుకంటే లాంగ్ డ్రైవ్స్ కన్నది ఇది నాట్ సూటబుల్. లాంగ్ డ్రైవ్స్లో చాలామందికి బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంది R15 వల్ల. చూస్తున్నారు కదా రెండు పక్కల చెట్లు అండ్ గ్రీనరీతో ఎంత అందంగా ఉందో మా ఊరు సైడ్ అయితే. మీరు ఎప్పుడైనా ఒరిస్సా గట్ట వెళ్ళాలి అనుకుంటే సాలూరు నుంచి వెళ్ళడం అయితే మాత్రం చాలా బెటర్ అనమాట. ప్రజెంట్ మనం అయితే రాంబదాపురంలో ఉన్నాం. రాంబదాపురంలో ఈ ఈ పాక చూస్తున్నారు కదా, అక్కడైతే టిఫిన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నేను ఇది ప్రమోట్ చేయడం లేదు, బట్ ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఎప్పుడు తిన్నా కూడా రాంబదాపురంలో ఇక్కడే మ్యాక్సిమం ప్రిఫరెన్స్ చేస్తాను. హోటల్ చిన్నదని కాదు కానీ అక్కడ బాగుంటుంది టేస్ట్. టిఫిన్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ అప్పుడులో నా దగ్గర కెమెరా లేదు కాబట్టి ఇవన్నీ షూట్ చేయడానికి నా దగ్గర తగినంత బడ్జెట్ అయితే ఉండేది కాదు. బట్ ఇప్పుడు కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి నాకు కంటెంట్ క్రియేటర్ అంటే చాలా ఇష్టం అనమాట. దానికోసం అనే చెప్పి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. నేను ఏదో పెద్ద స్టార్ని అయిపోవాలని అవన్నీ కాదు కానీ జస్ట్ ఏదో నాకు తెలిసినంత వీడియోస్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మనమైతే ఇప్పుడు మానాపురం దగ్గరలో ఉన్నాం. నేను బీటెక్ జాయిన్ అయినప్పుడైతే ఈ ఫ్లైఓవర్ అనేది లేదనమాట. కింద నుంచి ఆ రోడ్ నుంచి వెళ్ళాలి అంటే మాత్రం పెద్ద టాస్క్ అది. ఎందుకంటే అప్పుడు గతుకుల రోడ్డు అండ్ అలాగే మాటి మాటికి ట్రైన్స్ రావడం వల్ల గేట్ పడిపోయి ఉండేది. అండ్ అలాగే చాలా టైం అక్కడ వేస్ట్ అయిపోయి ఉండేది ఇంటికి రిటర్న్ అయినప్పుడు. కానీ ఇప్పుడైతే అలాంటి ఇబ్బంది అయితే పడకుండా ఇప్పుడైతే నార్మల్గా ఫ్లైఓవర్ కట్టేశారు కాబట్టి ఈజీగా ఫాస్ట్గా వెళ్ళిపోతారు అందరూ కూడా. జర్నీ అయితే చాలా కూల్గా అయిపోతుంది. అండ్ నేనైతే మా ఫ్రెండ్‌కి ఫోన్ చేశాను. గజపతినగరంలో దగ్గరలో ఉన్నప్పుడు. ఆడు కూడా సడెన్‌గా నాకు గజపతినగరంలో ఉన్నానురా అన్నాడు. అయితే సరేరా కలుద్దాం అని చెప్పేసి నేనైతే ఆడిని కలుద్దానికి అయితే ఎళ్తున్నాననమాట ప్రెజెంట్. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. వాడిని చూసి ఇంచుమించు ఒక 3 మంత్స్, 4 మంత్స్ అయిపోతుంది. చాలా రోజుల తర్వాత అయితే మాత్రం కలిసాను ఆడిని. ఆడు నేను కలిపి ఇప్పుడైతే విజయనగరం అయితే స్టార్ట్ అయిపోయామనమాట. ఇప్పటి వరకు వర్షం లేనిది సడెన్‌గా వర్షం అయితే పట్టుకుంది. అసలు అనుకోలేదు ఇంత వర్షం పడుతుందని. కాసేపు తర్వాత అయితే వర్షం అయితే ఆగిపోయింది. ఓకే అనుకున్నాం, వర్షం దివాళీతో వర్షం ఏట్రా బాబు ఇంతలా పడుతుంది అనుకున్నాం. బట్ అయితే ఆగిపోయింది వర్షం అయితే. ప్రెజెంట్ మనం అయితే విజయనగరం ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. చూస్తున్నారు కదా, క్రాకర్ షాప్లో అస్సలు ఖాళీ లేదు, ఫుల్ క్రౌడ్తోనే. మా ఫ్రెండ్
ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పిలిచాడని నేను వాడి ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత ఆంటీని, అంకుల్‌ని చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ప్రెజెంట్ సర్వీస్ సెంటర్‌కి కూడా బైక్ ఇచ్చేసి అక్కడి నుంచైతే మనం షాపింగ్ మాల్‌కైతే వెళ్దాం అనుకుంటున్నాం. రండి చూద్దాం. ఇప్పుడు మనం ట్రెండ్స్‌లో అయితే ఉన్నాం. రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ కొత్త కలెక్షన్ కూడా పెద్దగా లేదు. దీనికన్నా నాకు తెలిసి ఆన్‌లైన్‌లో అయితే బెస్ట్. ఫైనల్‌గా షాపింగ్ అయితే అయిపోయింది. నేను మా ఫ్రెండ్ కలిసి షార్మినార్ రెస్టారెంట్‌కి అయితే వెళ్తున్నాం. ఫుడ్ అయితే చాలా బాగుంటది. అండ్ నేను ఇప్పుడైతే వచ్చిన